పరీక్షిత్ రాజు శుకుని వల్ల ఈ ఉపదేశం 7 రోజుల్లో పొందాడు. 7 రోజుల్లో పునీతుడయ్యాడు. ఇంకో కథ వస్తుంది, వేణుడు 7 సెకండ్లో పొందాడు, 7 నిమిషాల్లో భాగవత ఉపదేశాన్ని. అంటే అత్యంత శ్రద్ధతో ఒక్క శ్లోకం చదివినా చాలు, సగం శ్లోకం విన్నా చాలు అన్నారు. అటువంటి భాగవతం యొక్క మహిమ అంత ఉంది. 7 రోజుల్లో పొంది పునీతుడై పరమహంస పదవిని పొందాడు పరీక్షితుడు. భావనాశీలుడైనటువంటి భక్తులారా, మీరందరూ కూడా వేదమనే కల్పవృక్షం నుంచి పుట్టి శుకముఖం నుంచి చులుక నోటి నుంచి జారిపడిన ఈ భాగవత రసాన్ని మరణించేదాకా త్రాగండి. నిగమ కల్పతరోర్గలితం సుఖముఖద అమృత ద్రవ సంహితం పిబత భాగవతం రసమాలయ ముహురకో రసికాభువి భావుకాహ. ఆ నోటి నుంచి వచ్చేటువంటి రసం ఉందే, రసాలు, మామిడి పండు మనం అదంటే కదా మీకు అర్థమవుతుంది. భాగవతం ఉదాహరణ చెప్తే రసాలు, న్యూజివుడ్ రసాలంటే తెలుస్తుంది మీకు, అథవా బాంబే పండు అంటే తెలుస్తుంది మీకు. న్యూజివుడ్ రసాలంటే అది తీసుకొని తాగినప్పుడు జొల్లు వస్తూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. న్యూజివుడ్ రసాలు అన్నప్పటికీ మీకు అప్పుడే వచ్చేసింది, జొల్లు వచ్చేసింది, అందరూ నోట్లో వచ్చేసింది. ఎటువంటి కాయలా వాడు కూడా తింటాడు. ఆ మామిడి పండు కాలంలో తినాల్సిందే, లేకపోతే జన్మ ఎందుకు?